నేను నీతో వస్తానే. వద్దు, ఎల్లుండి బ్యాంక్ ఓపెన్ చేయగానే నేనే దొంగతనం చేశానని అందరికీ తెలుస్తుంది. కిరణ్తో తిరిగొచ్చాక నేనే సరెండర్ అవుతాను. అది కాదను నా మాట. వద్దు. ఎక్కడ్రా కరీంగాడు? వీడు చెప్పటిసుకో వచ్చి గంట నుంచి బిజీ వస్తుంది చిచ్చా. కొంచెం సేపు ఆగా ప్లీజ్, కొంచెం సేపు. ఏమని చిచ్చా? ఇక్కడెక్కడో కొత్త కొత్త నెగనెగలాడే కాస్ట్లీ సెల్ ఫోన్ స్మెల్ స్ట్రాంగ్ గా వచ్చేస్తుంది. ఇది విలేజ్ చిచ్చా. ఇక్కడ కాస్ట్లీ ఫోన్ ఏది చెప్పు? అన్ని చైనా పీస్లే. సిగ్నల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉంది. నా ముక్కు నన్ను మోసం చేయడం వచ్చా? చిచ్చా సూపర్ చిచ్చా. ఫోన్ వస్తుంది, తెత్తు. అబ్బాయి ఫోన్ చేస్తుంది అనుకుంటా. నీ ఫోన్ చూపేసి చిన్ని కృష్ణ నీదే చెప్తా. అన్ను ఇస్ అ గుడ్ గర్ల్. డబ్బులు తీసుకుని రమ్మని చోటుకి టైంకి వచ్చావు. ఐ లైక్. స్టేషన్ బయట మా వాడు మారుతి వ్యాన్ 1177 లో ఉంటాడు. వాడికి డబ్బులు ఇచ్చేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పటసాయి మై కరూ తో సాలా. ఏమని చిచ్చా? కరీంగాడు కాదు గాని మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టుంది మచ్చా. ఫాలో మీ. అన్న నమస్తే అన్న, కొంచెం తల బయట పెడతారా? ఎందుకో? దీన్ని మన బ్యాంక్ లో పడే ఈ ఎలుగు బంటిని డ్రైనేజ్ లో పీసు. అరే ఎస్కే బాల్స్. హలో. వెరీ గుడ్. చెప్పిన వెంటనే రమ్మన్న చోటుకు వచ్చేసా. ఓకే బ్రిడ్జ్ మీదకి వెళ్ళు. అక్కడ బ్లూ టీ షర్ట్ వేసుకుని ఒకడు వస్తాడు. ఓకే. వాడికి డబ్బు ఇచ్చిన వయసుకి ఓకే ఓకే. నాకేం తెలియదు. నాకు సంబంధం లేదు. నా కోసం కాదా? చిచ్చా ఇసుకే. చిచ్చా చిచ్చా పోలీసు చిచ్చా. ఫ్లైట్ మెయింటెనెన్స్ అని దీనికేం తక్కువ లేదు. నటి రోడ్డు మీద పరుగు తీసేసాడు. కంగారు పడకండి, నేను 5 నిమిషాల్లో సెట్ చేస్తాను. డిస్కో దీనికి లోకి అయిపోయారు. ఎవరా నీ దగ్గర హెలికాప్టర్ ఉంటే అర్జెంట్గా ఇచ్చి పంపించే వచ్చేస్తాను. హెలికాప్టరా?
హెలికాప్టర్ పంపమన్నాడు బావా. హెలికాప్టర్ అడుగుతాడే. ఒరే నోకయ్య, రే నోకయ్య కాదు, మిస్టర్ నోకయ్య. రెస్పెక్ట్ రప్ప అందుకే ఎదురింట్లో పుట్టినాడా? సారీ తమ్ముడు. తమ్ముడా? అయితే అన్నయ్య మన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేసాయి. ఆస్తి ఏంది? ఇప్పుడే కదా తమ్ముడు అంటే. రే నీకు దండం పెడతారా బాబు? ఏది పెట్టు చూద్దాం, నాకు ఇక్కడ కనిపించాలా. రేయ్ రేనా? రే 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 తప్ప మీద పెద్ద తప్ప తగిలి చెడ్డ చిరాకులో ఉన్నాను. మ్యాటర్ చెప్పే. రేయ్ ఈ గొడవ ఎందుకు గానీ నీకు 2 లక్షలు ఇస్తాను, నా ఫోన్ నాకు పడేరా బాబు. 5 లక్షలు ఇస్తాను రా, కొన్ని 10 లక్షలు ఇస్తాను రా. మై డియర్ పితు, నేను ఇప్పుడే తిరిగి ఫోన్ చేస్తాను, నువ్వు పెట్టే. 7,000 రూపాయల ఫోన్కి 10 లక్షలు ఎందుకు ఇస్తాడబ్బా? ఇంట్లో ఏదో ఉంది. అబ్బా ఇంకెంతసేపు, త్వరగా. దొరికాడు బుంగి. ఏంది మావా? మై డియర్ భూతపుత్ర, నాటి పోయి దొరికిపోయావు. ఏంది మొత్తం చూసేసేవట? ఇదేంటలుడు మరి నీది చూడ్డానికి ఎన్నాళ్ళు నేను బ్రతుకుంది. ఏం లేదులే మావా, ఈ మధ్య కొంచెం వీక్ అయింది. తెలుస్తుంది కానీ ఒకటి చేద్దాం, ఛానల్స్ లో పెట్టి SMS పోటీలు పెట్టమన్నా. ఒరే నీకు దండం పెడతారా బాబు, ఆ పని మాత్రం చెయ్యి మాక. నాకు దండాలు వద్దు కానీ 2 కోట్లు పంపి అడ్జస్ట్ చేసుకుంటా. ఏంది 2 కోట్ల? అవును, అయినా నీ దరిద్రం చూసినందుకు 10 కోట్లు డిమాండ్ చేయాలి. MP కోటా కింద 2 crores. ఎట్టగొట్ట 20 లక్షలు ఇస్తాను, సర్దుకోరా. ఏమనుంటే మన ఇద్దరం తర్వాత చూసుకుందాం. అయితే ఒక పని చేస్తాను, ఒక 10 కాపీలు తీసి 10 ఛానల్స్ కి ఇస్తాను. వాళ్ళతో బేరం కుదరకపోతే ఆఖరి కాపీ నీకు ఇస్తాను. నువ్వే ఆడ దొరికావరా రంకు మొగడా? నేనాడు దొరికినా నాకే తెలియదు కానీ నువ్వు ఒక పని చేయి. 2 crores పుట్టిన్ సూట్ కేస్ సెంట్ టు తుర్కంపల్లి. గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. మరి రంపే వన్ స్మాల్ డౌటా, సమరాన్ని కలవకుండా బెడ్ ఎందుకు ఎక్కావమ్మా? రే, రే, ఆపరా. పచ్చు తినమ్మ తిని వాటరు. ఏం తినేవరా? ఆకులతో తుడుచుకో, చల్లగా ఉంటుంది. సక్సెస్. ఏమండి, మీకు ఒక సూపర్ డూపర్ బంపర్ రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నాకా? మనకి 2 కోట్లు వచ్చేస్తున్నాయి. మన కిరణ్ గారిని మనం తెచ్చేసుకోవాలి. ఎలాగా? ఊపర్ భగవాన్ హై, నీచే హై, మధ్యలో సెల్ ఫోన్ హై. ఇంకేం క్వశ్చన్స్ నన్ను అడగండి, వెళ్దాం మనం. ఛే, మీ అమ్మ కడుపులు మాడ. అయినా నీకు ఇదే మురిపే, మన ఇద్దరం బాగా ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు నీకు షూటింగ్ చేయాలని ఆలోచన వచ్చింది. సెలబ్రిటీలు కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు కదా బావా. మీరు కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా. సెలబ్రిటీలతో గుర్తుకు దిగుతామే ఫోటోలు. నా చెల్లి కూడా గుర్తుగా ఉండడం కోసం గుట్టుగా తీసింది బావా. వాడెవడో ఫోన్ కొట్టేస్తే మమ్మల్ని అంటారే. ఆడు 2 కోట్లు అడిగాడే. 2 కోట్లు ఇచ్చేస్తా బావా. రేయ్ ఆడికి ఇప్పుడు 2 కోట్లు ఇస్తే రేపు సెల్ ఫోన్ లో ఇంకోటి చూపించి 4 కోట్లు అడుగుతాడు. ఇచ్చేస్తావా? మావా ఏడున్నావు? సంపేస్తున్నావా బావా? అనేవాడు నా ఫోన్ కొట్టేశాడు. ఆ పొలిటికల్ లైఫ్ అంతా అందులోనే ఉంది. ఈ సంగతి నాకు తెలుసు మావా. నువ్వు ఎలాగైనా అని పట్టుకుంటా. ఆ 2 కోట్లు నీకే ఇస్తాను.